డెవలప్మెంట్ కాలానికి అనుగుణంగా యూత్ కోసం సోఫిస్టికేటెడ్ గా కొత్త ప్రపంచంతో పోటీ పడేట్టుగా టాలెంటెడ్ గా అప్డేట్ చేస్తూ వాళ్ళకి ఏం కావాలో చూస్తూ సీనియర్ సిటిజన్స్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవ్వడం బెటర్. ఎలా ఇస్తారు? రిటైర్మెంటే లేదు కదా. రిటైర్మెంట్ ఎలా తీసుకోవాలి, బెనిఫిట్స్ ఎలా ఇవ్వాలి, దాంట్లో టేబుల్ వేసుకోవాలి. టేబుల్ వేసుకున్నప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలి అని అనిపించేలా ఉండాలి. ఆ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ కూడా మనము చక్కగా వాళ్ళకు టేబుల్ చేసి చాలా ఈజీగా సెటప్ చేస్తూ లైఫ్ హ్యాపీగా ఉండేటట్టు మనం ఎలా చేయాలి. రీక్రియేషన్ మనం చేయగలుగుతామా, వాళ్ళకి ఏమైనా బ్యాంక్స్ ద్వారా భరోసా ఇవ్వగలుగుతామా? అప్పుడే కదా వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నారు. యంగ్ జనరేషన్ ఏమి ఇవ్వగలుగుతాం మనం? ఈ రోజు ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా డాక్టర్స్ కి, ఇంజనీర్స్ కి అందరికీ షేర్ చేస్తున్నారే. మరి యంగ్ అడ్వకేట్స్ కోసం ఏం చేస్తున్నాం? మహిళలు అయితే ఇంకా కారణం. నేను లాస్ట్ టైం 93 బాస్ తెలియనప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా నేను ఒక 18 పైన తిరిగాను. టాయిలెట్స్ లేని ప్లేసెస్ చాలా ఉన్నాయి. నేను ఒక 2-3 ప్లేస్లో వెళ్తే పెట్రోల్ వాటర్ అర్థం కాల బకెట్స్ చూస్తే ఎంత దారుణం అంటే, నేను ఆదిలాబాద్ బెల్ట్ తిరిగేప్పుడు 4 రోజులు తిరిగాను. భద్రాచలం బెల్ట్ తిరిగేటప్పుడు 4 రోజులు 5 రోజులు తిరిగాను. ఆ టైంలో నా పరిస్థితి దేవుడు ఎరగదు. ఒక మహిళగా నేను ఎలా సంపాదించుకున్నాను, ఏ రకంగా నేను ఇబ్బంది పడ్డాను అని నేను గాడ్నస్. అంటే మహిళలకు కూడా ప్రత్యేకంగా రక్షణ అవసరం ఉంది, మహిళలకు టాయిలెట్స్ అవసరం ఉంది, మహిళలకు ప్రత్యేక రూల్స్ అవసరం ఉంది. ప్రొటెక్షన్ అనేది చాలా వేరేగా వాళ్ళ కోసం జనరేట్ చేయాల్సి